ప్లాజా వద్ద యువకుడి వినూత్న నిరసన. కరీంనగర్ రాజీవ్ రహదారిపై రేణికుంట టోల్ ప్లాజా వద్ద యువకుడు కోట శ్యామ్ కుమార్ వినూత్నంగా నిరసన తెలిపారు. కారు కొన్నప్పుడే జీవితకాల రోడ్డు ట్యాక్స్ కడుతుంటే మళ్లీ టోల్ రూపంలో పన్ను వసూలు చేయడం దారి దోపిడీ అని ఆయన మండిపడ్డారు. ఒకే వాహనానికి రెండుసార్లు పన్ను ఎందుకంటూ రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. థ్యాంక్ యూ అన్న. అందరికి నమస్తే, నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఇదెక్కడ న్యాయం? ఒకే బండికి 2 రోడ్ ట్యాక్సులు కట్టాలా? అది నా ప్రశ్న. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? వేచి చూస్తున్నా. నేను ఆల్రెడీ లైఫ్ టైం రోడ్ ట్యాక్స్ నా బండికి కట్టాను, నా కారు కట్టాను. మళ్ళీ ఈ టోల్ గేట్లు అంటూ మళ్ళీ నేను రోడ్ ట్యాక్స్లు ఎందుకు కట్టాలి? అదే నేను ప్రశ్నిస్తున్నా గవర్నమెంట్ ని. టోల్ గేట్లు అన్ని ఎత్తేయండి, ఎత్తేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. నేను ఆల్రెడీ నా కారు కొన్నప్పుడు బండి ట్యాక్స్ కట్టినా, రోడ్ ట్యాక్స్ ఫుల్ ట్యాక్స్ కట్టినా. మళ్ళీ రోడ్ ట్యాక్స్ నేను ఎందుకు కట్టాలి? ఒకటే బండికి 2 సార్లు ట్యాక్స్ కడతారా? మళ్ళీ ఎందుకు కట్టాలని పెడతా. ఆల్రెడీ కారు కొన్నప్పుడు కట్టిరా అన్న ఫుల్ ట్యాక్స్, ఫుల్ రోడ్ ట్యాక్స్. మళ్ళీ ఎందుకు కట్టాలి వీళ్ళకు? అదే అందరికి నమస్తే, నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. నేను ప్రభుత్వాన్ని ఇదెక్క న్యాయమని ప్రశ్నిస్తున్నాను. నేను ఆల్రెడీ కారు కొన్నప్పుడు, బండి కొన్నప్పుడు లైఫ్ టైం జీవితకాలం రోడ్ ట్యాక్స్ నేను పే చేశాను. మళ్ళీ టోల్ గేట్ అంటే నేను రోడ్ ట్యాక్స్ మళ్ళీ ఎందుకు పే చేయాలి? ఒకే బండికి 2 రోడ్ ట్యాక్స్లు నేను ఎందుకు పే చేయాలి? ఈ దారి దోపిడీ ఏందని నేను ప్రశ్నిస్తున్నాను. గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ టోల్ గేట్లన్నీ ఎత్తేస్తూ సామాన్యమైన మాలాంటి ప్రజలను మీరు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. చాలా వరకు మేము నష్టపోతూ ఉన్నాము. డబుల్ రోడ్ ట్యాక్స్ కట్టుకుంటా మా జేబులకు తూటు పడుతున్నది. ఈ తూటు ప్రభుత్వమే చేస్తున్నది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ ఈ టోల్ గేట్లను ఎత్తేస్తూ మాకు ఈ రోడ్డు ఫెసిలిటీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో కల్పించాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.